సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ బండి సంజయ్ తెలంగాణ గద్దర్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ సంస్కృతిని మరింత హానికరంగా చేశాయన్నారు. బండి సంజయ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంద్రమ్మ గురించి మాట్లాడే హక్కు నైతిక విలువలు లేకుండా బండి సంజయ్ గారు ఒక కీలక పదవిలో ఉన్న బాధ్యత రహితంగా మాట్లాడడం సరికాదు. ఇంద్రమ్మ ఇండ్లల్లో ఏ రోజైతే రాష్ట్రంలో ఫోటోలు పెట్టడానికి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఉన్నదో అలాగే కొనసాగిస్తుంది. ఇవాళ మీరు ఇంద్రమ్మ ఫోటో పెట్టొద్దనడానికి మీరెవరు? తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఎక్కడున్నారు మీరు? కరీంనగర్లో ఎక్కడో ఏదో ఒకటి చేసుకుంటూ ఉన్నారు, కానీ అది సరికాదు. ఇంద్రమ్మ ఇండ్లు, ఇంద్రమ్మ భరోసా అన్ని ఇంద్రమ్మ ఫోటో పెట్టే జరుగుతుంది. ఇదొక వారి మాటలు మేము తీవ్రంగా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖండిస్తున్నాము. అలాగే గద్దర్ గారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఏదైతే పొడుస్తున్న పొద్దు తెలంగాణమా అని చెప్పి ఏదైతే తెలంగాణ ఉద్యమం నడుస్తుందో ఆ రోజులలో యువతకు బాగా స్ఫూర్తినిచ్చింది. వారి పాటతోటే యువతకు బాగా చేయూతగా నడుస్తూ ఆ రోజు యువతను మొత్తం తెలంగాణ ఉద్యమంలో నడిపేయడానికి చాలా కీలకంగా వారి పాట స్ఫూర్తిగా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే రజాకారులని పరిగెత్తించి ఆ రోజులు వారిని ఎదుర్కొన్న విషయంలో కూడా గద్దర్ గారు కీలక పాత్ర పోషించారు. వారి మరణం కూడా చివరి దాకా తెలంగాణ ఉద్యమం నడపడానికి వారి చివరి శ్వాస వరకు వాళ్ళు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీ కరీంనగర్ రావడానికి కూడా మా యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి ఖచ్చితంగా వచ్చి మీ ఇంటి పైన ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం. सूरज चांद रहेगा, इंदिरा जी का नाम रहेगा. ఈ భూమి మీద సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఇందిరా రాజు గారి పేర్లు చిరస్మరణీయం. బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇందిరాగాంధీజీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా నేడు మా మిత్రులు యువజన కాంగ్రెస్